నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ల పైన సైలెంట్ వార్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే త్రిబుల్ చూస్తే డైరెక్ట్ వారే చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది ఐపీఎస్లు అయితే పరారైపోయారు. మరి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా ఏంటి? మరిన్ని విషయాలు మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే మొన్నటి నుంచి ఎక్కువగా మనం చూస్తున్నాం, అలాగే డిస్కస్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి అనేక మంది ఐపీఎస్లు సపోర్ట్ బాగా ఉంది అనేసి. అయితే వాళ్ళ పైన మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సైలెంట్ వార్ చేస్తున్నారు? ఇక్కడ ఒకవైపున చూసుకుంటే త్రిబుల్ మాత్రం డైరెక్ట్గా వార్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో చూస్తే కొంతమంది ఐపీఎస్లు పరారైపోయినట్టు కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకేం చేయాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళని చట్టం ప్రకారం శిక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు రాజీ పడేటువంటి అవకాశం కూడా లేదు. ఆ విషయాన్ని ఆయనే అనేక సందర్భాల్లో చెప్పారు, రీసెంట్గా కూడా చెప్పారు. అందుకే ఆయన సిద్ధార్థ లోద్రా అనేటువంటి అడ్వకేట్కి ఈ కేసులను అప్పచెప్పారు. సిద్ధార్థ లోద్రా ఈ కేసుల్ని వాదిస్తూ ఉన్నారు. ఎవరు ఈ సిద్ధార్థ లోద్రా అంటే, చంద్రబాబు నాయుడు గారు నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్కి పంపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి న్యాయపరంగా యుద్ధం చేసినటువంటి సీనియర్ అడ్వకేటు సిద్ధార్థ లోద్రా విజయవాడ కోర్టు దగ్గర నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు సిద్ధార్థ లోద్రా ఫైట్ చేసి క్వాష్ పిటిషన్ మీద పెద్ద ఎత్తున వాదనలు చేసి ఆయన ఒక రకంగా దేశ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని తీసుకెళ్ళారు. ప్లస్ సిద్ధార్థ లోద్రా వాదించినటువంటి కేసులను చూస్తే దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో గెలిచినవి కూడా ఎక్కువ ఉన్నాయి సిద్ధార్థ లోద్రా. ప్లస్ సిద్ధార్థ లోద్రా న్యాయవాదిగా, సీనియర్ న్యాయవాదిగా కీలకమైనటువంటి కేసులను వాదించడంతో పాటు ఆయన గురు గోవింద్ సింగ్ సూక్తుల్ని అప్పుడప్పుడు ట్వీట్ చేస్తూ ఉంటాడు. మొత్తం ఎంటైర్ చంద్రబాబు నాయుడు గారి కేసులో గురు గోవింద్ సింగ్ సూక్తులతోటే ప్రజలకి అవగాహన కల్పించాడు. ఒకనొక సమయంలో ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రానటువంటి సమయంలో, క్వాష్ అనుమతించినటువంటి సమయంలో ఆయన చేసినటువంటి ట్వీట్ చాలా సంచలనంగా మారింది. ఏం ట్వీట్ చేశారంటే, కంటి చూపు మేరలో న్యాయం కనిపించట్లేదు, ఇక కత్తి తీసుకొని యుద్ధం చేయటమే అనేటువంటి ట్వీట్ చేసి ఏడు నుంచి ఢిల్లీ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడంతా కూడా పొలిటికల్ అయిపోయింది. ఇక్కడ కంటి చూపు మేరలో అంతా చీకటే కనపడుతుంది, సో యుద్ధమే, కత్తి పట్టుకుని యుద్ధం చేయటమే అనే ఒక ట్వీట్ చేశారు ఆయన అప్పట్లో. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఉండేటువంటి ఏసీబీ కోర్టు కానీ లేదా హైకోర్టు కానీ వీటిల్లో న్యాయం అనేది జరగకుండా ప్రీ ప్లాన్ చేశారు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాన్ని ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తూ ట్వీట్ల రూపంలో ఇక మనం కత్తి తీసుకొని యుద్ధం చేయటమేను అని చెప్పేసి ఆయన ఢిల్లీ వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆ కేసుని వాదించడం జరిగింది. సరే, ఆ తర్వాత 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం, తర్వాత బయటికి రావటం, ఇవన్నీ అదొక ఎపిసోడ్. సో ఆ కేసుని రకరకాల మలుపులు తిప్పినటువంటి న్యాయస్థానాల్లో సీనియర్ అడ్వకేటు సిద్ధార్థ లోద్రా ఆయన ఇప్పుడు ఈ కేసులను వాదిస్తున్నారు. ఈ ఐపీఎస్లకు సంబంధించినటువంటి కేసులు. ఇప్పుడు విజయపాల్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసరు అతను పరారులో ఉన్నాడు. ఈ విజయపాల్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసరు ఆయన ఎందుకు పరారులో ఉన్నారు అని అంటే, ఆయన 3rd డిగ్రీ ప్రయోగించాడు రఘురామకృష్ణరాజు గారి కేసు మీద. రఘురామకృష్ణరాజు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి కేసులో అది కూడా లోక్సభ స్పీకర్ వరకు వెళ్ళింది. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఐపీఎస్లు అందరూ కూడా 3rd డిగ్రీ ప్రయోగించారు. తర్వాత అర్ధరాత్రి ఇళ్ల మీదకి ఎట్టబడితే అట్టు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రైవేట్ సైన్యంలాగా వ్యవహరించారు కొంతమంది. ఆ సైన్యాధిపతులుగా కొంతమంది వ్యవహరించి ఆ పోలీసులను కూడా ఆ విధంగా వ్యవహరించేలా చేశారు. అలాంటి వాళ్ళలో విజయపాల్ ఐపీఎస్ ఒకళ్ళు.
సునీల్ ఒకళ్ళు, సంజయ్ ఒకళ్ళు, సీతారామాంజన్ ఒకళ్ళు, ఇలా పేర్లు వినిపిస్తున్నాయి. దాదాపు 16 మంది ఆ విధంగా ఐడెంటిఫై చేశారు. కాంతిరాణ తాత, తర్వాత సునీల్, అదే గున్ని, ఇలాంటి వాళ్ళు అన్నీ చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ లాగా వ్యవహరించారు, ఇండియన్ పోలీస్ సర్వీస్ లాగా వ్యవహరించలేదు. వాళ్ళ జగన్ పోలీస్ సర్వీస్ లాగా జేపీఎస్ లాగా వ్యవహరించారు. కాబట్టి వీళ్ళు అనర్హులు ఐపీఎస్కి అనేది తెలుగుదేశం పార్టీ వాదన. సో ఇప్పుడు ఆయన 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి దాని మీద అప్పట్లో న్యాయం జరగల. ఆయనకి న్యాయం జరగకపోక ఉల్టా కేసు పెట్టారు ఆయన మీద. ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ ఉల్టా కేసు పెట్టించారు. అప్పుడు ఉండేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గురువు గారి పరిపాలనే కదా, తెలంగాణలో కూడా కేసీఆర్ పరిపాలన. ఇక్కడ పోలీసుల చేత రఘురామకృష్ణరాజు అండ్ వాళ్ళ బంధువులు లేదంటే ఆయనతో ఉండేటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి పోలీసుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారని ఉల్టా కేసు పెట్టించారు. ఆ కేసు ఒకటి ఉంది. ఈ 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి వాళ్ళ మీద ఈయన కంప్లైంట్ చేశారు. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో, నగరంపాలెం పోలీస్ స్టేషన్లో, గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. ఎట్టకేలకు ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత చాలా రోజులకి ఆ కేసుని తీసుకొని ఫైల్ చేశారు. అయితే ఇప్పుడు ఆ రోజున ఆ కేసులో ఎవరెవరు 3rd డిగ్రీ ప్రయోగించారనే దాని మీద పిలిచి విచారించాలి కదా. పిలిచి విచారించాలంటే వీళ్ళని ఐపీఎస్ని పిలిచి విచారించాలి. అందుకని ఈ కేసుకు విచారణకు హాజరు కాకుండా, ఈ కేసు విచారణకు దొరకకుండా ఉండేలాగా వీళ్ళు పారిపోతున్నారు. ప్లస్ ఈ కేసులు ఇప్పుడు ఐపీఎస్ల మీద ఉన్నటువంటి కేసులు అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకటి ఉంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా కేసులు ఉన్నాయి. ప్లస్ అసలు సంజయ్, అలాగే ఆ రోజు ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి, ఆయన కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆయన ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆయన సంజయ్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఒక పొలిటీషియన్స్ లాగా మాట్లాడారు. విధులు నిర్వహించాల్సిన మార్గదర్శకాలు ఉంటే ఆ మార్గదర్శక విరుద్ధంగా వీళ్ళు వ్యవహరించారనేది కూడా ఒక కేసు ఉంది. సో ఇన్ని కేసులు ఉన్నాయి ఈ ఐపీఎస్ల మీద. సో వీళ్ళు పరారులో ఉన్నారు. ఇప్పుడు విజయపాల్ అనే అతను కంప్లీట్గా పరారులో ఉన్నారు, విచారణకి హాజరు కాకుండా పరారులో ఉన్నారు. సో మిగతా ఐపీఎస్లు కూడా ఇలానే తప్పించుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా కోర్టులో కేసులు వాదించడం అంటే వీళ్ళేం తప్పించుకునే పరిస్థితి లేదు. తప్పించుకోకుండా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు నిశ్శబ్ద పోరాటం, యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆయన త్రిపుల్ ఆర్ ఏమో తన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు కాబట్టి ఈ కేసులో ఇంప్లీడ్ అవుతానని చెప్పేసి ఆయన కూడా ఇంప్లీడ్ అయ్యి అన్ని కేసులకు సంబంధించి ఇంప్లీడ్ అవుతానని కోర్టులో వేసి ఇంప్లీడ్గా అమ్మున్నారు. అది ఓకే. అయితే ఇక్కడ ఈ ఐపీఎస్ని శిక్షించాలి అనే దాని మీద డైరెక్ట్ ఫైట్ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేశారు. సుప్రీంకోర్టు మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పి హైకోర్టులో మళ్ళీ పంపించింది. సో మొత్తం మీద మొదటి నుంచి కూడా ఆయన అధికారం లేనప్పుడు కూడా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు, న్యాయపరమైనటువంటి ఫైట్. ఇప్పుడు చంద్రబాబు గారు సైలెంట్గా ఈ చట్టపరమైనటువంటి యుద్ధాన్ని చాలా స్పీడప్ చేశారు. కాబట్టి ఈ 16 మంది ఐపీఎస్లు ఎట్టి పరిస్థితిలో తప్పించుకునే అవకాశం లేదు. బట్ తప్పించుకొని వెళ్ళినట్టు కనిపిస్తుంది మనకి. కానీ చట్టంలో ఉండేటువంటి అంశాలు, చట్ట ప్రకారం వాళ్ళని ఎలా శిక్షించాలో చంద్రబాబు గారు సిద్ధార్థ లూథ్రాకి అప్పచెప్పారు. సిద్ధార్థ లూథ్రా అదే పనిలో ఉన్నారు. సో కోర్టులో ఆయన వాదించేటువంటి వాదనలు కనుక వింటే ఈ 16 మంది ఐపీఎస్లలో పరారులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేస్తున్నటువంటి ఐపీఎస్లు కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు కానీ వీళ్ళెవ్వరూ తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వీళ్ళు శిక్షను అనుభవించాల్సిందే, అనుభవించి తీరుతారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది.